T20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే సూపర్ 8 కు చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ ఏ లో టీమిండియా ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏలపై గెలిచిన టీమిండియా 6 పాయింట్లు సాధించి పాయింట్ల టేబుల్లో గ్రూప్ లో అగ్రస్థానం నిలవడమే కాకుండా సూపర్ 8 కు అర్హత సాధించింది. ఇంకా గ్రూప్ దశలో చివరి మ్యాచ్ కెనడాతో ఆడనుంది టీమిండియా. అయితే టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లు కూడా న్యూయార్క్ లోని నసావ్ క్రికెట్ స్టేడియంలో జరిగాయి. కానీ కెనడాతో జరిగే మ్యాచ్ మాత్రం ఫ్లోరిడా వేదికగా జరగనుంది. అయితే ప్రస్తుతం ఫ్లోరిడాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నెల 11వ తేదీన శ్రీలంక, నేపాల్ మ్యాచ్ వాన వల్ల రద్దు కాగా ఇప్పుడు మరో 3 మ్యాచ్లు కూడా వానదేవుడు ఖాతాలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. రాబోయే 3 రోజులు కూడా వానలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అమెరికా, ఐర్లాండ్ 14వ తేదీన, ఇండియా, కెనడా 15వ తేదీన, పాకిస్తాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన 16వ తేదీన మ్యాచ్లపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఈ 3 మ్యాచ్లు వాన వల్ల రద్దయితే టీమిండియాకు వచ్చే నష్టమేం లేదు. కానీ పాకిస్తాన్ సూపర్ 8 కు వెళ్లే అవకాశాన్ని కోల్పోతుంది. అయినా కెనడా, భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగకూడదని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్ 8 కు ముందు టీమిండియా కెనడాపై ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లు అవకాశం రాని ఆటగాళ్లకి కెనడాతో జరిగే మ్యాచ్ లో అవకాశం కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇలాంటి సమయంలో వర్షం పడి మ్యాచ్ రద్దయితే మేనేజ్మెంట్ ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉంది. అందుకే మ్యాచ్ కు వర్షం అడ్డు రాకూడదని టీమిండియా ఆటగాళ్లు కోరుకుంటున్నారు.